ఇక మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. మరికొన్ని గంటల్లో మున్సిపల్ ఎన్నికల్లో పోలింగు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. మున్సిపల్ ఎన్నికలపై బీకాన్ సంస్థ సంచలన సర్వే ప్రకటించింది. బీకాన్ సంస్థ నుంచి ఒక సంచలన సర్వే బయటకు వచ్చింది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు క్లీన్ స్వీప్ చేయబోతున్నారు ఏంటి అన్న డీటెయిల్స్ని వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో ఈ సర్వే నిర్వహించారు. అధికార కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయంటూ కూడా బీకాన్ సంస్థ చెప్పడం జరిగింది. 80 నుంచి 85 మున్సిపాలిటీలు, 5 మున్సిపల్ కార్పొరేషన్లు గెలుస్తుందంటూ జోస్యం చెప్పారు. ఇక సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ నిలుస్తుందంటూ బీకాన్ చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ కేవలం 8 నుంచి 10 మున్సిపాలిటీలు గెలుస్తుందంటూ ఈ సర్వే లెక్కల ప్రకారం చెప్పారు. ఇక బీజేపీ 4 నుంచి 6 మున్సిపాలిటీలు గెలుస్తుందంటూ బీకాన్ సర్వేలో తెలిపారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, జగిత్యాలలో బీజేపీ బలంగా ఉందంటూ కూడా బీకాన్ తెలపడం జరిగింది. నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ లీడ్లో ఉండగా నల్గొండ, మంచిర్యాల, మహబూబ్ నగర్, కొత్తగూడెం, రామగుండంలో కాంగ్రెస్ లీడ్లోకి వస్తుందంటూ బీకాన్ సర్వే తెలిపింది. ఇక 21 మున్సిపాలిటీలో హంగు వస్తుందంటూ బీకాన్ సర్వే తెలపడం జరిగింది. బీకాన్ సర్వే ఇప్పుడు మొత్తం కూడా మున్సిపాలిటీల విషయంలో చాలా ఉత్కంఠ, ఆసక్తి నెలకొని ఉంది. ఎందుకంటే ఇప్పటికే కూడా ప్రచారాల్లో కాంగ్రెస్ ఎక్కువ మున్సిపాలిటీలు గెలుచుకునేందుకు కూడా తాము ప్రచారం చేస్తే, ఇటువైపు బీఆర్ఎస్ కూడా అంతే ధీటుగా ప్రతి దగ్గర కూడా గట్టి పోటీ ఇచ్చే విధంగా కూడా బీఆర్ఎస్ కూడా సిద్ధంగా ఉంది. మరి ఇలాంటి సమయంలో ఈ బీకాన్ సర్వే రావటం జరిగింది. ఈ బీకాన్ సర్వేలో విస్తుపోయే విషయాలే తెలపడం జరిగింది. ఈ బీకాన్ సర్వేలో తెలిపిన దాని ప్రకారం అసలు కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు తెలంగాణ హిస్టరీలోనే ఇలాంటి రిజల్ట్ లేదంటూ కూడా నియర్లీ టోటల్ స్వీప్ ఫర్ కాంగ్రెస్ పార్టీ మోస్ట్గా కూడా డామినేట్ చేస్తూ ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ చూపించబోతుంది. ఇప్పటి వరకు కూడా తెలంగాణ హిస్టరీలో ఇలాంటి పర్ఫార్మెన్స్ ఎప్పుడు కూడా చూపించలేదంటూ కూడా బీకాన్ సర్వే తెలపడం జరిగింది. మొత్తం కూడా 7,800 గ్రౌండ్లో ఫిజికల్ శాంపిల్స్ని తీసుకోవటం జరిగింది. 7 కార్పొరేషన్లో కూడా ఈ సర్వే నిర్వహించారు. మొత్తం కూడా బీకాన్ స్ట్రాటజిక్ సొల్యూషన్స్ అండ్ రీసెర్చ్ సంస్థ నిర్వహించడం జరిగింది ఈ సర్వేని. మొత్తం కూడా ఇది ఒక ఫ్లాష్ సర్వేగా చెప్పొచ్చు. దీంట్లో కాంగ్రెస్ మొత్తం కూడా చూస్తే కనుక మొత్తం కూడా నియర్లీ క్లీన్ స్వీప్ చేస్తుంది. పాయిస్ టు సెక్యూర్ విక్టరీ. 7 నుంచి 5 మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం కూడా చూస్తే కనుక 7 మున్సిపాలిటీస్ ఉంటే దాంట్లో 5 డెఫినెట్గా కూడా కాంగ్రెస్ గెలుస్తుంది. అది కూడా 60% ఓట్లతో, 60% సపోర్ట్తో కూడా గెలుస్తుంది అంటూ కూడా బీకాన్ సర్వే తెలపడం జరిగింది. అంటే ఒక 7 మున్సిపాలిటీల్లో 5 మున్సిపల్ ప్లేసెస్ కూడా, మున్సిపల్ కార్పొరేషన్స్ కూడా గెలుచుకుంటుంది అంటూ కూడా ఈ బీకాన్ సర్వేలో చెప్పారు. ఇక కరీంనగర్, నిజామాబాద్లో కాంగ్రెస్ చాలా స్ట్రాటజిక్గా వెళ్తుంది, టాక్టికల్లీ వెళ్తుంది. ఇక్కడ ఎంఐఎంతో కలిసి వెళ్తుంది. ఎన్ష్యూరింగ్ ఎంఐఎం విక్టరీ పొందేలాగా, ఎంఐఎం గెలుపు పొందేలాగా కూడా నిజామాబాద్, కరీంనగర్ ఈ ప్లేసెస్ చాలా కష్టం కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ స్ట్రాటజీగా వెళ్తుంది. కానీ ఎంఐఎం ఒక రన్నరప్గానే నిజామాబాద్లో నిలుస్తుందంటూ ఈ సర్వేలో పేర్కొనటం జరిగింది. ఎట్ ద మున్సిపల్ లెవెల్ కాంగ్రెస్ హోల్స్ మళ్ళీ చూస్తే కనుక 72% టౌన్లో, 80 నుంచి 85 అవుట్రేజ్ వన్ సైడ్గా కూడా విన్ రాబోతుంది. కాంగ్రెస్ 72% టౌన్స్లో కూడా విన్ అవబోతుందంటూ కూడా చెప్పడం జరిగింది. ఈవెన్ అమాంగ్ 15 నుంచి 18 మున్సిపాలిటీల్లో హంగ్ వస్తుందంటూ కూడా తెలపడం జరిగింది. అంటే ఏ పార్టీకి కూడా క్లియర్ మెజారిటీ ఉండదన్నట్టు తెలుస్తుంది. 15 నుంచి 18 మున్సిపాలిటీల్లో మొత్తం కూడా అంటే బీకాన్ సర్వే ప్రకారం కనుక చూస్తే కనుక ఇప్పుడు ఇక బీఆర్ఎస్ కనుక చూస్తే భారత రాష్ట్ర సమితి ఒక 8 నుంచి 10 మున్సిపాలిటీలు మాత్రమే సొంతం చేసుకుంటుందని తెలిపింది. మొత్తం కూడా 23% ఓట్ షేర్ మాత్రమే కలిగి ఉంది. కాంగ్రెస్కి 60% ఓట్ షేర్ ఉంటే ఇక్కడ బీఆర్ఎస్ 23% ఓట్ షేర్ మాత్రమే ఉంది మున్సిపల్ ఎన్నికల్లో. కేవలం మన కాంగ్రెస్ చూసుకుంటే కనుక ప్రతి 7 మున్సిపాలిటీల్లో 5 మున్సిపాలిటీలు కాంగ్రెస్ సొంతం చేసుకుంటుందని ఈ సర్వేలో తేలితే 8 నుంచి 10 మాత్రమే మున్సిపాలిటీలు బీఆర్ఎస్కి దక్కుతాయంటూ కూడా ఇప్పుడు ఈ సర్వేలో తెలపడం జరిగింది. మొత్తం కూడా కాంగ్రెసే క్లీన్ స్వీప్ చేస్తుందని ఈ సర్వే ప్రకారం మనకి తెలుస్తుంది. ఇక బీజేపీ కనుక చూసుకుంటే ఈసారి బీజేపీ 17% ఓటు పర్సంటేజ్ అనేది పెరిగినట్లుగా తెలుస్తుంది. 4 నుంచి 6 మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటున్నట్లుగా చెప్పారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, జగిత్యాల ఈ ప్లేసుల్లో మాత్రం బాగా కూడా కాంపిటీషన్ ఇవ్వనుంది బీజేపీ అని తెలుస్తూ ఉంది. మొత్తం కనుక చూసుకుంటే కనుక
ఖమ్మం, నల్గొండ, వరంగల్, రామగుండం ఇక్కడైతే ఈ ప్లేసులోనైతే అసలు బీజేపీకి సంబంధించి అయితే ఏమాత్రం కూడా బీజేపీ ఏమాత్రం కూడా ఇంపాక్ట్ చూపించలేదు అని చెప్పడం జరిగింది. ఇక మొత్తం కనుక మనం చూసుకుందాం, కొన్ని కనుక చూసుకుంటే కనుక 50% డైరెక్ట్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్ బెనిఫిట్స్ ఫ్రమ్ కరెంట్. సరే, ఇప్పుడు క్లీన్ స్వీప్ చేస్తారంటే కాంగ్రెస్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ సర్వేలో తేలింది ఏంటంటే ఈ కాంగ్రెస్కి ఎవరైతే ఓట్లు వేస్తారో ఈ 70% ఓట్లు వేసే వాళ్ళలో కూడా దీంట్లో 50% మంది కూడా వాళ్ళకి కాంగ్రెస్ నుంచి అందినటువంటి పథకాలు, వీటి వల్ల పథకాలు వాళ్ళకు వచ్చినటువంటి బెనిఫిట్స్ వల్ల వాళ్ళు ఓటు వేస్తున్నట్లుగా 50% మంది రెస్పాండ్ అవ్వటం జరిగింది. ఇక 70% మంది కూడా ఎలక్ట్రోల్ సపోర్ట్ కాంగ్రెస్కి ఇవ్వాలని, వాళ్ళ సపోర్ట్ కాంగ్రెస్కి ఇవ్వాలంటూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వాళ్ళు సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేస్తూ పరిపాలన మీద కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉందంటూ కూడా వీళ్ళు కాంగ్రెస్కి పాజిటివ్గా రెస్పాండ్ అవ్వటం జరిగింది. ఇంకా వీళ్ళు కమింగ్ ఇయర్స్లో కూడా ఇంకా ఇప్పుడు 2.5 సంవత్సరాల పాలన ముగిసింది, మరో 2.5 సంవత్సరాల్లో కూడా కాంగ్రెస్ నుంచి పథకాలు కానీ ఇవన్నీ కూడా ఇంకా డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు ఓటు వేస్తున్నట్లుగా కూడా డెవలప్మెంట్లో భాగంగానే ఓటు వేస్తున్నట్లుగా తెలపడం జరిగింది. ఈ విధంగా కూడా కాంగ్రెస్కి ఎక్కువ శాతం మంది కూడా పథకాలు పొందినందుకు, అదేవిధంగా ఇంకా ఫ్యూచర్ డెవలప్మెంట్లో భాగంగా కూడా కాంగ్రెస్కి ఓటు వేస్తున్నట్లుగా కూడా ఈ సర్వేలో ఎవరినైతే శాంపిల్స్ తీసుకొని సర్వే చేశారో 7,800 శాంపిల్స్ వాళ్ళు ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇక మొత్తం చూద్దాం, అసలు మనం కనుక మొత్తం చూస్తే అసలు కాంగ్రెస్ 80 నుంచి 85 మున్సిపాలిటీస్ సొంతం చేసుకోనున్నట్లు తెలుస్తుంది ఈ సర్వే ప్రకారం. బీఆర్ఎస్ 8 నుంచి 10 మున్సిపాలిటీలు సొంతం చేసుకోనుంది ఈ సర్వే ప్రకారం. బీజేపీ 4 నుంచి 6 మున్సిపాలిటీలు సొంతం చేసుకోనుంది. ఇక 21 మున్సిపాలిటీస్లో హంగ్ కానీ అదర్స్ కానీ వస్తారంటూ కూడా ఇప్పుడు మనకి తెలియటం జరిగింది. బీకాన్ సర్వే ప్రకారం మనం చూసుకుంటే కనుక కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్, బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్. కాంగ్రెస్కి బీఆర్ఎస్ దగ్గర కూడా లేవు, దరిదాపుల్లో కూడా లేవు. అది 10ల్లో ఉంటే ఇది 1ల్లో నెంబర్లో ఉండటం జరిగింది. అది డబుల్ డిజిట్ ఉంటే ఇది కేవలం సింగిల్ డిజిట్లోనే ఉండటం జరిగింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కనుక మనం చూసుకుంటే బీజేపీ మున్సిపాలిటీస్ 29 నుంచి 31 వరకు కూడా ఇక్కడ బీజేపీ పై అంచులో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ కాంగ్రెస్, ఆ నెక్స్ట్ బీఆర్ఎస్ ఉంది. కాంగ్రెస్ 8 నుంచి 10 మున్సిపాలిటీలు, అదేవిధంగా బీఆర్ఎస్ 5 నుంచి 7 అంటూ, ఇక ఆ తర్వాత ఎంఐఎం చూస్తే కనుక 16 నుంచి 18 మున్సిపాలిటీస్ కైవసం చేసుకోనున్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ కనుక చూసుకుంటే బీజేపీ, ఆ తర్వాత ఎంఐఎం నిజామాబాద్లోనైతే ఇంపాక్ట్ చూపించనున్నాయి. ఇక నెక్స్ట్ చూసుకుంటే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇక్కడ కూడా బీజేపీ గట్టి పోటీ ఇవ్వనుంది. 23 నుంచి 25 వరకు కూడా బీజేపీ ఇక్కడ మున్సిపాలిటీస్ కైవసం చేసుకోనున్నట్లుగా తెలుస్తుంది. కాంగ్రెస్ 19 నుంచి 21, బీఆర్ఎస్ 7 నుంచి 9, ఎంఐఎం 7 నుంచి 9, అదర్స్ 3 నుంచి 5 కూడా ఇక్కడ మున్సిపాలిటీస్ సొంతం చేసుకోనున్నారు కరీంనగర్ కార్పొరేషన్లో. ఇక నల్గొండలో చూసుకుంటే కనుక ఇక్కడ బీజేపీ 1, కాంగ్రెస్ ఇక్కడ నల్గొండలో చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. 43 నుంచి 45 మున్సిపాలిటీలు కూడా ఇక్కడ కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. బీఆర్ఎస్ 9 నుంచి 12 సొంతం చేసుకోనుందని, ఇక అదర్స్ 2 నుంచి 3 కూడా సొంతం చేసుకోనున్నట్లుగా కూడా ఇక్కడ బీకాన్ సర్వే రిపోర్ట్ ప్రకారం మనకి తెలుస్తూ ఉంది. ఇక నల్గొండ కార్పొరేషన్ తర్వాత ఇక మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ చూద్దాం. మంచిర్యాలలో బీజేపీ 5 నుంచి 8, కాంగ్రెస్ 39 నుంచి 41, బీఆర్ఎస్ 9 నుంచి 12, ఎంఐఎం 0, అదర్స్ 2 నుంచి 3 మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నట్లుగా కూడా మనకి మొత్తం అక్కడ తెలుస్తుంది. ఇక మొత్తం కనుక చూసుకుంటే ఇక మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ 8 నుంచి 10, కాంగ్రెస్ 28 నుంచి 31, బీఆర్ఎస్ 10 నుంచి 12, ఎంఐఎం 6 నుంచి 8, అదర్స్ 2 నుంచి 3 మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది బీకాన్ సర్వే ప్రకారం. ఇక మనకు చూసుకుంటే కనుక కొత్తగూడ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ 36 నుంచి 38, బీజేపీ 0 నుంచి 1, బీఆర్ఎస్ 7 నుంచి 9, అదర్స్ లేకపోతే సిపిఐ 14 నుంచి 16 ఇక్కడ కైవసం చేసుకోనున్నట్లుగా తెలుస్తుంది. ఇక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కనుక చూస్తే ఇక్కడ కాంగ్రెస్ 39 నుంచి 41, బీజేపీ 2 వరకు కైవసం చేసుకోనున్నట్లు, బీఆర్ఎస్ 12 నుంచి 14, అదర్స్ 1 నుంచి 3 మున్సిపాలిటీ స్థానాలు సొంతం చేసుకోనున్నట్లుగా తెలుస్తుంది. ఈ విధంగా కూడా బీకాన్ స్ట్రాటజిక్ సొల్యూషన్స్ అండ్ రీసెర్చెస్ ఒక సర్వేని ఇవ్వడం జరిగింది, ఒక ఫ్లాష్ సర్వేని. ఇందులో కూడా మొత్తం కూడా కాంగ్రెస్ 64%, బీఆర్ఎస్ 19%, అదర్స్ 9%, అదేవిధంగా ఎంఐఎం 0 నుంచి 9%, బీజేపీ 9% కూడా ఇక్కడ మొత్తం కూడా
ప్రభావాన్ని చూపనున్నారు. మున్సిపాలిటీస్ ఇన్ని మున్సిపాలిటీలో కూడా ప్రభావం చూపనున్నారు. మొత్తం కనుక చూసుకుంటే ఇందులో కాంగ్రెస్ ఎప్పుడు కూడా గతంలో లేనట్లుగా ఈసారి క్లీన్ స్వీప్ చేసే దిశగా ఈసారి అడుగులు వేస్తుందంటూ కూడా బీకాన్ సర్వేలో వెల్లడించారు.